కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఘనంగా విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గిద్దలూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి శ్రీ సీతారామ కళ్యాణ మండపం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి వేలాది మంది పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి బైక్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాలు నినాదాలతో భారీ సంఖ్యలో కార్యకర్తలు ర్యాలీలో పాల్గొనడంతో పట్టణ ప్రధాన రహదారులు సందడిగా మారాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ గత 2 నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి, పారదర్శకత పాలనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని పురోగతి పథంలో నడిపించిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ అన్ని వర్గాల సంక్షేమం, అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ర్యాలీ అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ 16 స్వయం సహాయక సంఘాలకు 2,60,00,000 విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మెప్మా అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. నమస్కారం. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గ ఎన్డీఏ పార్టీల తరఫున భారీ విజయోత్సవ ర్యాలీని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి సీతారామ కళ్యాణ మండపం వరకు నిర్వహించడం జరిగింది. ఎన్డీఏ కూటమి శ్రేణులు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వేలాదిగా మోటార్ సైకిళ్ల ర్యాలీని కూడా నిర్వహించారు. ఈరోజు ఒకటి స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గడిచిన 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి సుపరిపాలన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో వారు అందిస్తున్నటువంటి సుపరిపాలన పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని మనకి సందర్భంగా తెలియడం జరుగుతూ ఉంది. ఇచ్చినటువంటి హామీలను ఒకవైపు నెరవేర్చుకుంటూ రాష్ట్రంలో అభివృద్ధి దిశలో తీసుకుని పోయేటువంటి క్రమం అనేటువంటిది మనం చూడడం జరిగింది. అయితే మాకు మా పశ్చిమ ప్రకాశానికి, మా ప్రాంత ప్రజల ఆకాంక్ష అయినటువంటి మార్కాపురం కేంద్రంగా మా పశ్చిమ ప్రకాశానికి జిల్లాను ఏర్పాటు చేయడమే కాకుండా మాకు వెలుగొండ ప్రాజెక్టుని మాకు త్వరితగతిన పూర్తి చేసే దానికోసం ప్రభుత్వం వేగవంతంగా పనులు చేస్తూ రాబో 2 అనే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా మాకు హార్టికల్చర్ హబ్ కింద రాయలసీమ జిల్లాలతో పాటు మార్కాపురం జిల్లాను కూడా కలపడం గుండా రాబో ఈ 3 సంవత్సరాల కాలంలో 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టబోతుంది మన యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. దీని ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క ఆదాయాన్ని పెంపొందిస్తూ పంట మార్పిడి చేసి హార్టికల్చర్ పంటల వైపు రైతులు పోయినట్లయితే ఇప్పుడు సారా సగటున 15,000 రూపాయలు ఎకరాకి సంపాదిస్తున్నటువంటి ఆదాయం నుంచి 1,00,000, 2,00,000, 3,00,000 ఎకరాకి ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి తీసుకురావడం ద్వారా ఈ ప్రాంతం యొక్క రైతాంగాన్ని యొక్క ఆర్థిక స్థితిగతులని మెరుగుపరచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు అంతకుముందు 1924లో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మనం చూసినట్లయితే పరిపాలన అనేటువంటి చేతగాక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అపహాస్యం చేస్తూ ఒకవైపు వారు పరిపాలించిన తీరు ఎలా ఉందంటే రౌడీలు రాజ్యం ఏలినట్టుంది. ఆ పరిపాలనలో మనం చూస్తే మనిషి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదు, తిరిగే హక్కు లేదు, ఆఖరికి భూ హక్కులు కూడా రైతులకు లేకుండా వాళ్ళ బొమ్మలు వేసి రాళ్లు పాతడమే కాకుండా పాస్ పుస్తకాల మీద కూడా పెట్టి రీసర్వే పేర్లతో రైతులను దగా చేసిన ప్రభుత్వం నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విధానాలను పూర్తిగా తొలగించి రైతునే రాజుగా చేస్తూ, రైతును హక్కుదారుడుగా చేస్తూ, భూ యాజమాన్య హక్కులు రైతు కల్పించి రీసర్వే పేరిట జరిగినటువంటి తప్పుల తొలగిని సరిదిద్దేటువంటి ప్రక్రియని నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కల్పిస్తూ ఉంటే చూసి ఓర్వలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినాయకుడు ఈరోజు 16,000 మంది మన యొక్క పిల్లలకి మనకి డిఎస్సి ద్వారా ఉద్యోగాలు అందిస్తే దాంట్లో సంవత్సర కాలం ఉద్యోగ నియామకాలు జరిగిన తరువాత దాంట్లో ఏదో అన్యాయం జరిగినట్టు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. దీని ద్వారా మనకు అర్థమవుతున్నది ఏంటంటే మంచులో కూడా, చంద్రునిలో కూడా మచ్చను ఎత్తుకేటువంటి వాళ్ళంటే ఇటువంటి వాళ్లే. మనము ఆ చల్లని వెన్నెలను ఆస్వాదించాలి తప్పితే మచ్చ వెతకకూడదు.
ఇక్కడ తప్పు జరగకపోయినా కూడా జరిగిందనేటువంటి ప్రాపగండ చేయడం ద్వారా ఎవరైతే ఆ రోజు ఎగ్జామ్కి అపియర్ అయ్యారో వారందరిలో అనుమానం రేకెత్తించాలనేటువంటి ఉద్దేశం వారి వ్యూహం వెనక దాగి ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీర్తులలో మనం పడవద్దు. ఈరోజు 21 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొని రావడం ద్వారా ఈరోజు లక్షలాది మంది యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన కల్పించాలనే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని తెలియజేస్తూ ఈరోజు మనం చేసినటువంటి విషయాలను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ మనం చెప్పుకోకపోయినట్టయితే వాడి అబద్ధం ముందుకు పోతుంది. ఒక నానుడు ఉంది, అబద్ధం నిజము గడప దాటే లోపల అబద్ధం ఊరు చుట్టొస్తాదనేటువంటి ఒక నానుడు ఉంది. కాబట్టి మనం స్పష్టంగా మన ప్రభుత్వ విధానాలను తెలియచెప్పాలి. మన ప్రభుత్వంలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో తెలియజెప్పాలి. రేపు జూలై 18వ తారీఖు లోపు తల్లికి వందనం వేస్తా ఉన్నారు. రేపు మన అన్నదాత సుఖీబాబు 20,000 రూపాయల డబ్బులు రేపు వేస్తా ఉన్నారు. ఇదే విధంగా ప్రతి కార్యక్రమం కూడా మనము ప్రజలకు స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి ఇప్పటికి కోట్లాది మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. మనకి ఇంతెందుకు రంగనాయక స్వామి టెంపుల్కి గతంలో గిద్దలూరు నుంచే బస్సులు ఉండేవి. ఈ రోజు మనకి ఒంగోలు నుంచి, పొదిలి నుంచి, మార్కాపురం నుంచి, కావలి నుంచి ప్రతి శనివారం ప్రతి డిపో నుంచి 2 ట్రిప్పులు పడుతున్నాయంటే స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలు ఎంతో ఉపయోగించుకుంటున్నారో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ మన ప్రభుత్వం చేసేటువంటి మంచిని మనము నిరంతరము మాట్లాడాలి. మాట్లాడకపోతే మనకే నష్టం జరుగుతుంది, మన ప్రాంతాలకు నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా చదువుకున్న మన పిల్లల భవిష్యత్తు ఆగమ్య గోచరం అవుతుంది. కాబట్టి ఎన్డీఏ కూటమి అనేటువంటిది సుపరిపాలన అందించడమే ధ్యేయం. 2 సంవత్సరాల విధాన విజయాలని మనము ప్రజలకు తెలియజెప్పవలసినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుయుక్తులను తిప్పికొట్టవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు ఈ నెల 27వ తారీఖు నాడు గిద్దలూరు నియోజకవర్గంలో కేఎస్ పల్లెకి రాబోతున్నారు సంజీవని అనేటువంటి ప్రోగ్రాం ద్వారా. ఆ రోజు కూడా నేను ఎన్డీఏ కూటమి శ్రేణులందరికీ పిలుపునిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేటువంటి సందర్భంగా వేలాదిగా జనం తరలి వచ్చి మన ముఖ్యమంత్రి గారి యొక్క సభను, ముఖ్యమంత్రి గారిని మనం ఘనంగా ఆహ్వానించుకోవాల్సినటువంటి బాధ్యతలు నియోజకవర్గ ప్రజల మీద ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి కామకుడు, పేద ప్రజల ఆశాజ్యోతి, యువతకి భవిష్యత్తు మార్గ నిర్దేశకుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటనని 27వ తారీఖు నాడు జరిగిపోయేటువంటి పర్యటన దిగ్విజయం చేయవలసిందిగా నియోజకవర్గంలో ఎన్డీఏ నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.